డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చు. అందుకని వాళ్ళు కావాలని చెప్పేసి బీజేపీలో ఎమ్మెల్యే వాళ్ళు జీర్ణించుకోలేకపోతే జీర్ణం అవ్వడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటారు. మనకేమంట వాళ్ళు కావాలని ఎందుకు ఎక్కించాలి, ఇప్పుడు దించాలని ఎందుకు అనుకోవాలి? వాళ్ళది తప్పు, అది మనది కాదు, ప్రజలు ఎవరిది కాదు. వాళ్ళే గేమ్లు వేసేసుకొని ఫస్ట్ కూర్చోబెట్టి తర్వాత కుర్చీ తీసేసుకుంటాం అంటే కుదరదు కదా. అది ఎందుకు మేడం అంటే 1 ఇయర్ అంటే ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్లోనే ఇలా డిప్యూటీ సీఎం లోకేష్ గారిని కావాలి అని ఎందుకు అంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారి పాలన నచ్చట్లేదా? ఎందుకు అట్లా అలా అని ఎందుకు అనుకోవాలండి? ఆ కుర్చీ పదవి తాలూకా ఏంటిది, పదవి తాలూకది ఇది తెలిసిందేమో వాళ్ళకి, పవర్ అంతే కదా. ఒక చైర్లో కూర్చోగానే ఆ కుర్చీ తాలూకు మహిమ ఏంటి, లేదా ఆ పవర్ ఏంటి, దాని మీద ఉంటే రెస్పెక్ట్ ఏంటి, దాని బరువు బాధ్యతలు ఏంటి అని తెలిసేమో వీళ్ళకి. అదేదో ఫస్టే పెట్టుకోవచ్చు. వాళ్ళ అబ్బాయే కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు అప్పుడే పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమిలోనే ఎవరైతే పని వారు సరిగ్గా చేయలేదో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం వల్లనే ఇది స్టార్ట్ అయింది అనుకోవచ్చు. పని చేయకపోతే చెప్తారండి. చెప్పడంలో తప్పు అనుకుంటే ఎలాగా? బాగున్నప్పుడు మనకి ప్రోత్సహిస్తారు, అంటే శభాషరా నాయన అని చెప్తారు. బాగోలేనప్పుడు ఇది బాగోలేదని చెప్తారు. చెప్పడం కూడా తప్పు అంటే ఎలాగా? ఏమీ చెప్పకుండా పరిపాలన ఎలా చేస్తారు ప్రజల కోసం? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా బాగానే ఉందండి, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం.